శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్. వృషభ రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉదయం నుండి కొన్ని చిన్న చిన్న ఆందోళనలు కనిపించినా మిత భాష మిత వ్యయం పాటిస్తే సమస్యలు నివారించగలుగుతారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహకారులు పూర్తిగా మద్దతును ఇవ్వలేకపోవచ్చు. అయితే మీ సమర్థతతో సమస్యలను అధిగమించగలుగుతారు. వ్యాపారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక లాభాలు కనిపించినా వాటిని బలంగా ఆశ్రయించకపోవడం మంచిది. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడం అవసరం. ఆరోగ్యపరంగా చికాకు, అలసట, తలనొప్పులు కనిపించవచ్చు. ప్రశాంతతకు ధ్యానం లేదా చిన్న మతస్థానం సందర్శన చేయడం శ్రేయస్కరం. సాయంత్రం నుండి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆకస్మికంగా ఎవరో పెద్ద వ్యక్తి సహాయం చేయడం వల్ల మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. చిన్న ప్రయాణం కావచ్చు, అది మానసిక ప్రశాంతతనిస్తుంది. ఈరోజు మీకు కలిసొచ్చే రంగు తెలుపు. కలిసొచ్చే సంఖ్య 6. ఈరోజు మీరు లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని ఎక్కువ సార్లు పారాయణం చేయడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీకు శుభ సమయాలు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈ రోజున మీరు ఉదయం నుండి కొంత శాంతంగా సమయానికి ప్రతిస్పందిస్తూ ఉండటం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం అవసరం. అమ్మవారికి అభిషేకం చేయడం లేదా లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల ధన సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.